టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్న సినిమాతో దాదాపు 300 కోట్లకు చేరి సక్సెస్ సాధించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి గారితో ఓకే చేయించడంతో ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమాని కేవలం 90 రోజులు ఫినిష్ చేసి వచ్చేడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్న విషయం విదితమే. మరోవైపు ఈ సినిమాలో మరో హీరో విక్టరీ వెంకటేష్ గారు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి గారితో విక్టరీ వెంకటేష్ నటిస్తే ఆ సినిమా ఖచ్చితంగా బంపర్ హిట్ అవుతుందని అభిమానులు అనుకుంటూ ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం హీరో విక్టరీ వెంకటేష్ గారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో డైరెక్టర్ అనిల్ రావిపూడి చేయబోయే సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 90 రోజుల్లో ఈ సినిమా ఫినిష్ చేసి వచ్చేడాది సంక్రాంతికి ఖచ్చితంగా థియేటర్లకు తీసుకుని వస్తాం. అసలు ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు ఎలా క్రియేట్ చేస్తుందో, ఎలా కొల్లగొట్టిందో చూపిస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట విక్టరీ వెంకటేష్ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఈ సినిమా కోసం అదిరిపోయే కథను సిద్ధం చేశారట డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో 150 సినిమాగా ఈ సినిమా ముందుకు రాబోతోంది. మరోవైపు ప్రస్తుతం విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న చిరంజీవి గారు ఏడాది ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ చేయాలన్న విషయం